అంబటి రాంబాబు గారికి అయితే బెయిల్ వచ్చిందండి. అసలు ఎలా చూడాలంటారు ఇదంతా? సార్ బెయిల్ రావటం ఇవన్నీ కామన్ విషయాలండి. ఇవాళ బెయిల్ రావటం ఇవన్నీ కామన్ విషయాలే. ఎందుకంటే వీళ్ళు మెయింటైన్ చేసుకునే దానిలో కూడా ఉంటది. కాకపోతే ఒకటి, న్యాయస్థానాల గురించి మనం మాట్లాడకూడదు. ఇవాళ న్యాయస్థానాలు కూడా దరిద్రంగా తయారైపోతున్నాయి. ఒక రకంగా వాటి గురించి మనకొద్దు, మనం మాట్లాడకూడదు. బెయిల్ వస్తే రానండి, ఏమైంది? ఇప్పుడు అతను బెయిల్ రాగానే ఏమంటున్నాడు, మళ్ళీ నన్నేం చేయలేరు, నేను 18 రోజులు జైల్లో ఉన్నా, ఏం చేశారు, అసలు ఆ భోజనమే నాకు నచ్చలేదు, నేను డబ్బు ఉన్నోడిని. అహంకారం మెయిన్. డబ్బు ఉంది నాకు, ఏమైంది లేని అహంకారం. ఈ అహంకారం పోయిన రోజున ఈ రాష్ట్రం బాగుపడింది సార్. ఇవాళ బెయిల్ వచ్చిందని ఊరకు రేపు మళ్ళీ నోరు జారుతాడు ఎక్కడో సాట, అది గ్యారంటీ. సరే బెయిల్ వచ్చింది, మళ్ళీ ర్యాలీ పెట్టాలని సూచన ఎవడండి చేసింది? మాట్లాడితే మా కాపులు వాళ్ళు వీళ్ళు. రేపు రంగా గారి అబ్బాయికి రాజ్యసభ వచ్చిద్దు. సరే వచ్చిద్దో రాదో తర్వాత విషయం అండి. ఆ రోజున ఏం చేస్తారు వీళ్ళు? ఏం చేస్తారు సార్? అలా మీ దానిలో కాపులకి ఎంతమందికి ఇచ్చావు? నీ గవర్నమెంట్లో కాపులకి ఎంతమందికి ఏమి ఇచ్చావు చెప్పమను, వాళ్ళ నాయకుడిని చెప్పమానండి సార్. అసలు ఆ బెయిల్ అనేది నార్మల్ అండి. వాళ్ళ మర్డర్ చేసినట్టు కూడా బెయిల్ వస్తుంది. ఈయనకి రావడం పెద్ద లెక్కే ఉంది. జైల్లో ఉంది నాకు శిక్ష కాదు శిక్షణ అంటున్నాడు కదా మరి అంబటి రాంబాబు గారు. మరి అంటే ఈ తడవ ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఒకేసారి జైలుకి పోతే శిక్షణేగా మరి. ఆ ఫుడ్ అలవాటు పడతానికి అతనికి తెలుసు. ఇతను చేసిన అన్నిటినీ బయట పెడితే 10 సంవత్సరాలు గ్యారెంటీ శిక్ష పడింది. అది కనీసం 7 సంవత్సరాలు పడింది. ఆయన శిక్షణ కింద తీసుకున్నాడు, తప్పే ఉంది బాబు. కూటమి గెలిచినప్పటి నుంచి అనుకుంటున్నాను నన్ను అరెస్ట్ చేస్తారని, ఇప్పుడు పొరపాటున నోరు జారి దొరికిపోయానంతే, అంతకు మించి ఏమీ లేదు అంటున్నాడు కదా. మరి కూటమి ప్రభుత్వానికి అంబటి రాంబాబుని అరెస్ట్ చేయాల్సినంత అవసరం లేదు సార్. ఇతను కావాలని నెక్స్ట్ టైం నాకు సీట్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఊరకు రెచ్చగొట్టి, కూటమి ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి ఇతనందరికి అరెస్ట్ వారెంట్ తెప్పించుకున్నాడు తప్పితే, ఇటువంటి దగులుబాజీల్ని ఎదవల్ని అరెస్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కాకూడదనే వాళ్ళు ఆలోచిస్తుంది. లేకపోతే పాపం రోజా గారు, విడదల రజనీ గారు, వాడు ఒకడు ఉన్నాడు చూడండి సార్, మన కర్నూలు వాడు ఆడదాం బైరెడ్డి, వాడు ఇటువంటి వాళ్ళు అందరూ ఎప్పుడో లోన్ ఉండేవాళ్ళు. వీళ్ళ కక్షపూరిత రాజకీయాలు ఉపయోగిస్తే వీళ్ళంతా లోన్ ఉండేవాళ్ళు సార్. ఇప్పుడు నాని బయట ఉన్నాడు సార్. మరి నాని ఒకప్పుడు రెచ్చిపోయాడుగా, గుడివాడ నాని రెచ్చిపోయాడుగా. వాళ్ళు ఎందుకు మాట్లాడతలా తెలుసు. ఏ రోజైతే వీళ్ళ పాపాలు మరీ భయంకరంగా బద్దలవుతాయో ఆ రోజులు మాత్రం వీళ్ళందరూ లోన పోయేది ఖాయం. ఇప్పుడు ట్రైల్ అయ్యింది. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు ఇప్పుడు ఈ జరిగిన సిచ్యువేషన్ మొత్తం అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఇందులో కావాలని చెప్పి అసలు ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే ఏమైంది, మంచి హైప్ వచ్చిందిగా, పార్టీకి మైలేజ్ వచ్చింది, ఏదైతే అంబటి రాంబాబు గారికి మైలేజ్ వచ్చింది అనే మాట అయితే చెబుతున్నారు కదా. సార్ మీ మీడియా వాళ్ళు మొత్తాన్ని దండం పెడతాం. ఉండవల్లి అరుణ్ కుమార్ అనే అతన్ని అసలు తేవాకండి. అదేంటండి, ఆయనే వచ్చారు కదా. అంత లుచ్చాకండి మేము ఆడ చూడలేదండి. ఏ రోజు ఏం మాట్లాడదో తెలీదు. వాడికి మెంటల్గా వచ్చేసింది. అసలు వాడి గురించి ఎత్తవాకడా. ఉండవల్లి అరుణ్ కుమార్ అనేవాడు ఓ బ్రోకర్ కింద తయారాడు అంతే. వాడు ఒకడు, సాయిగాడు ఒకడు, ఇటువంటి ఎదవలంతా ఓ బ్రోకర్లు అంతే. మీరేం ఆ మాట అంటున్నారు? ఏదో తనలో తను మాట్లాడుకున్నది పొరపాటున బయటకు వచ్చింది అది మాట, అందరూ తప్పే ఉందలే అంటున్నాడు కదా. మరి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పేది నేను, ఈడు రాజకీయ బ్రోకరు. అంత మాట వద్దులేండి మనకు అసలుకి. సార్ తప్పులేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ ఏ రోజు ఎట్టు మాట్లాడుతున్నాడు సార్? ఒకరోజు లోకేష్ ఎంత గొప్పోళ్ళు లేడు అంటాడు, ఒకరోజు జగన్ గారు నంబర్ 1 అంటాడు, ఓ రోజు రాజశేఖర రెడ్డి అసలు నంబర్ 1 లీడర్ అంటాడు, ఓ రోజు చంద్రబాబు నాయుడుకి పాదాభివందనం చేయాలి అందరూ అంటాడు. ఏ రోజన్నా ఒక మాట మీద నిలబడ్డాడు సార్? ఒక్క రోజన్నా? అసలే ఈయన ఒక్కడు సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రాలా, వాళ్ళ పార్టీ గురించి మాట్లాడమానండి. పద్దాక వైసీపీ గురించి వాళ్ళ సంకల్ లాకటం ఎందుకండి? వాళ్ళ సంకల్ లాకటం ఎందుకు? నువ్వు కరెక్ట్ అయిన నాయకుడు అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ అనేవాడికే చెబుతున్నావు.
నువ్వు కరెక్టే నాయకుడు అయితే నీ పార్టీ గురించి మాట్లాడు. ఇవాళ నీ పార్టీ కోసం షర్మిల పోరాడుతుంది, ఇంకో నాయకులు పోరాడుతున్నారు, తులసిరెడ్డి గారు పోరాడుతున్నాడు, నువ్వు కూడా చేయట్ట. అది పద్ధతి. తులసిరెడ్డి గారు నిన్న ఒక విషయం చెప్పాడు, కాపులు ముఖ్యమంత్రి కాలేదంతే ఎవడు. నీలం సంజీవ్ రెడ్డి గారు కాపు, ఆయన రెడ్డి కాదు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కాపు, ఆయన రెడ్డి కాదు. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు రెడ్డి కాదు, కాపు. తులసిరెడ్డి అనే నేను కాపు. వీళ్ళు అసలు రెడ్డి అని పేరు రాగానే తగిలించుకుంటే అట్ట సార్. ఆయన డైరెక్ట్ చెప్పాడు, కాదు అని నిరూపించమనండి వీళ్ళని. నీలం సంజీవ్ రెడ్డి గారు కాపు. ఇంకోటి మదనపల్లి ఏరియాలో కమ్మోలు కూడా రెడ్డి అని పెట్టుకుంటారు, వీళ్ళు కూడా రెడ్డి అనుకుంటారు. ఏంది వాళ్ళని కూడా? నెల్లూరు జిల్లాలో కూడా రెడ్లు ఉన్నారు కదా కమ్మోళ్ళలో, పెద్ద రెడ్లు. కమ్మోళ్ళే వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, భక్తవత్సలం నాయుడు చిత్తూరు జిల్లాలో, వీళ్ళు నాయుడులో అయిపోతారా సార్? ఆ చివరి 2 అక్షరాలు చూసుకొని వీళ్ళు ప్రతి ఒక్కరిని మా రెడ్డి అనుకోవడం, కాపులు అసలు ఇంతవరకు లేరు, రెడ్లే ముఖ్యమంత్రి అయ్యారనుకోవడం తప్పు. తులసిరెడ్డి గారికి మొత్తం తెలుసు ఆ ఏరియా. ఆయనే చెప్పాడు కదా, పలానా నీలం సంజయ్ రెడ్డి గారు కాపు, కాసు బ్రహ్మానంద రెడ్డి కాపు. వీళ్ళ కాదు అని చెప్పానండి. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు గారు ర్యాలీ చేస్తున్న పోలీసులు అడ్డుకుంటే కనుక ఇప్పుడు నాకు జరిగింది రేపు ప్రజలందరికీ ఇదే జరిగింది అనే మాట అయితే అంటున్నాడు కదా. మరి ర్యాలీ ఎందుకు చేస్తున్నాడు సార్? ర్యాలీ ఎందుకు చేస్తున్నాడు? ఏమైనా స్వతంత్ర పోరాటం చేసి లోన పోయేస్తున్నాడా? లేకపోతే ఏమైనా రైతుల సమస్య మీద, ప్రజా సమస్య మీద పోరాడి లోన పోయేస్తున్నాడా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బూతులు తిట్టిన కేసులో లోన పోయేస్తున్నాడు. ముసలాళ్ళని మోసం చేసి 200 రూపాయలు కాజేసిన దానిలో బయట లోన పోయి వస్తున్నాడు. ఈయన ర్యాలీ పెట్టాల్సిన అవసరం ఏముందండి? ఆ రోజు చంద్రబాబు నాయుడు కాలేదు, ఈ రోజు నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు అనే మాట అయితే అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు మీద నీకు అసలు కేసే లేదు. నువ్వు కావాలని లోన్ వేసావు 55 రోజులు, అసలు కేసు హీరింగ్ రాకుండా చేసావు. దానికోసం వచ్చారు. నీది కేసు ఉంది ఆల్రెడీ, ఇంకా 28 కేసులు ఉన్నాయి. ఈ 2 కేసులతో బయటపడ్డావు అనుకుంటున్నాడు, ఇంకా 28 కేసులు ఉన్నాయి. ఏ సార్ ప్రతి స్టేషన్లోకి, ఏ స్టేషన్లో చంద్రబాబు నాయుడు మీద కేసు బుక్ చేశారు చెప్పమానండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుని లోన్ వేశారు సార్, అదే కేసులో సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందిగా, సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందిగా. నీకు ఎక్కడిచ్చారు క్లీన్ చిట్ చెప్పు? నీ క్లీన్ చిట్ ఇవ్వాల, బెయిల్ ఇచ్చారు అంతవరకే. సరే వీళ్ళందరి లెక్క ఒక లెక్క అయితే కనుక మరి ఏదైతే జర్నలిస్ట్ సాయి గారు మాట్లాడిన మాటలు ఏదైతే కనుక బిల్ గేట్స్ గారి గురించి అసలు ఎలా చూడాలి బాబాయ్? సార్ సాయికి ఒక రకంగా చెబుతున్నా సార్, ఈ జర్నలిస్ట్ సాయి ఎర్రలిస్టు సాయి అయిపోయాడు. జర్నలిస్ట్ సాయి, అనలిస్ట్ సాయి, ఎర్రలిస్టు సాయి అయ్యాడు. ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఒక ఆయన, పాపం ఆయన ఒకప్పుడు ఏం మాట్లాడతారు ఆయన కూడా తెలియదు. సేమ్ ఉండవాళ్ళు అనుకోమాట అయిపోయి ఆయన కూడా. ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారండి వైసీపీ నాయకులు కానీ, సాయి కానీ, బిల్ గేట్స్ గారి టీకి ఎంత అయినాయి, సమోసాలకు ఎంత అయినాయి, స్నాక్స్కి ఎంత అయినాయి అని. ఈ సన్నాసులు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదండి, అసెంబ్లీకి రండి, బడ్జెట్లో ఏమేమి ఉన్నాయి, దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారని అడగమనండి. అంతేగాని టీకి ఎంత అయినాయి ఏంది, ఆయన బాత్రూమ్ పోతే ఎంత కట్టారు, పాసుకు పోతే ఎంత కట్టారు, ఈ సన్నాసి మాటలు కాకపోతే ఇది ఇప్పుడు ప్రజా సమస్యలు ఉన్నాయి దానిలో ఏమన్నా. ఏమంటే మీ నాయకుడి పప్పులకి, ఎగ్గు పప్పులకి ఎంత కోట్లు, భోజనాలకు కోట్లు ఖర్చు పెట్టారు, వాటి గురించి బయటికి రారే. సరే ఇదంతా ఒకేతే అయితే గనక మామూలుగా ఇప్పుడు అంటుంది ఏంటంటే గనక వీళ్ళందరూ ఒకటే మాట అంటున్నారు. నేను అంబటి రాంబాబు గారు కూడా గట్టిగా అంటున్నారు, కూటమిని కూల్చే వరకు నిద్రపోను నేను అనే మాట అయితే అంటున్నారు కదా. మరి సార్ మీకు దమ్మున్నంత వరకు ట్రై చేసుకోండి. మీకైతే ఈ తడవ ప్రజల్లో సీన్ లేదు, మళ్ళీ ఒక 10 సీట్లు అటు ఇటు కావచ్చు, ఇదే సీట్లు కావచ్చు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం ఖాయం. మీ నోరే మిమ్మల్ని జడగొట్టుకుంటుంది. మీరు ప్రజా సమస్యల మీద పోరాటం చేయట్లేదు, మీ సొంత సమస్యల మీద పోరాటం చేసుకుంటున్నారు. ఎవరికోళ్ళు మీ పిల్లల్ని, మీ కూతుళ్ళని, వాళ్ళని ఐపి చూసుకుంటున్నారు. చూసుకోండి, మంచిదే కదా. సరే
వస్తాడా రాడా? ఇంకోటి, చంద్రబాబు నాయుడుని దింపేస్తాం, రప్ప రప్ప నరికేస్తాం, అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఊళ్ళో పెట్టి ఖాళీ చేయాలంటున్నాడు. అవును. ఈ ఎదవ 5 సంవత్సరాలు భయంకరంగా చేసిన రోజే తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక్కడ ఇంటికి కూడా ఓళ్ళ. ఇవాళ ఏందో అనుకుంటున్నారు వీళ్ళు. 1 కోటి మంది సైన్యం తెలుగుదేశం పార్టీ, పిచ్చి పార్టీ కాదు. 1 కోటి మంది సైన్యం జైలుకైనా వెళ్తారు. సరే, పార్టీ వాళ్ళని ఆదుకుంటుందా లేదా తర్వాత విషయం. మా కార్యకర్తలకు మాత్రం, తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులు వస్తారా లేదా, పార్టీ ఆదుకుంటుందా లేదా చూడరు. ఉన్నదేదో ప్రజలకు మంచి జరిగిందా లేదా అని చూసే రకం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అంతేగాని మీలాగా రప్పాలు ఇంకోటి మా దగ్గర లేవు.